మీరు 3 కళ్ళతో ఉంటుంది ఉన్నదా? అసలు పూజకి సంబంధించి మనం కొబ్బరికాయ లేకుండా ఏ పూజకి వెళ్ళామా? ఈశ్వరుడు శివనామానికి సంబంధించి ఎలాగైతే మనం వెళ్ళామో దీనికి సంబంధించి కూడా వెళ్ళామన్నమాట. అటువంటి దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి మేకతలతో ఉన్నటువంటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని, భరిణి, కృత్తిక 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 కూడా యుద్ధరంగాన్ని సూచించేటటువంటివే. అశ్విని అంటే గుర్రం ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటారు. భరణి ఏనుగు, ఇది కూడా యుద్ధరంగంలోనే ఉంటుంది. కృత్తిక అంటే కత్తి. షట్కృత్తికలు సుబ్రహ్మణ్య స్వామిని పాలిచ్చి పెంచారు కదా. అంబ, అభ్రయంతి, ధుల, వర్షయంతి, నితంతి, చుపూర్ణిక. సప్తఋషుల తాలూకు 6 భార్యల తాలూకు పేర్లకు. 7వ తాలూకు మాత అరుంధతి మహాదేవి. మనకు వివాహం జరిగినప్పుడు మనం ఉత్తరం వైపు మనం చూపెడతాం. పితృదేవతలు మనకి దక్షిణ వైపు ఉంటారు, మహాదేవతలు మనకి ఉత్తరం వైపు ఉంటారు. అందుకని కైలాసం మనకి హిమాలయ పర్వతాలు ఉత్తరం వైపున ఉంటాయి. మనకి ఉత్తరం వైపు నుంచి సంపదలు వస్తుంది అనేటువంటి కూడా మనం అందుకని చెప్తాం. ఓకే స్వామి, ఇది మనకి ఆ సప్తఋషుల తాలూకు దానికి సంబంధించిన కృత్తిక నక్షత్రం. ఈ సూర్య భగవానికి సంబంధించిన నక్షత్రం ఇది. ఈ మేషరాశికి సంబంధించినంత వరకు కూడా మొట్టమొదటిసారిగా మేషరాశి వాళ్ళకి ఆదాయం 2,